నమస్కారం. జ్ఞానవేదిక ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు వైదిక ధర్మాచార్యులు శ్రీ మధునూరి వెంకటరామ శర్మ గారు. గురుగారితో మాట్లాడాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తుంటాయి నెంబర్స్ కాల్ చేసి గురుగారితో మాట్లాడండి. పూజ ఆరాధన సంబంధిత విషయాల గురించి గురుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, పంచాయతన పూజ విశేషాల గురించి తెలియజేయండి. ఆదిత్యం శ్రీ గజాననం భూతగణాధిసేవితం కపిత్థజంబూఫలచారుభక్షణం ఉమాసుతం శోకవినాశకారకం నమామి విఘ్నేశ్వరపాదపంకజం. శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం క్రియాత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. పాండురంగసమారంభాం శ్రీభావానందమధ్యమాం విశ్వనాథార్యపర్యంతాం వందే గురుపరంపరాం. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమః. శ్రీకృష్ణాద్వైతసిద్ధాంత స్థాపినం యతిశేఖరం భావనాబలసంపన్నం భావానందగురుం భజే. శ్రీకృష్ణాద్వైతసిద్ధాంత సూత్రానుష్ఠానయోగినం భగవన్నామసంపన్నం విశ్వనాథగురుం భజే. జయ రామానంద సరస్వత్యాఖ్యం కృతబుధబహుసఖ్యం ప్రత్యక్పరాభిముఖ్యం భవవైముఖ్యం భజామి గురుముఖ్యం. శ్రీమద్యోగయోగేంద్రం వ్యక్తావ్యక్తస్వరూపిణం చిద్ఘనానందమూర్తిం శ్రీసాంద్రానందగురుం భజే. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. ఆధ్యాత్మిక బంధువులైన శ్రోత ప్రేక్షక మహాశయులందరికీ భగవన్నామస్మరణపూర్వకంగా స్వాగతం. పంచాయతన పూజ అంటే ఏమిటి అనేది ప్రశ్న. గురుగారు, పంచాయతన పూజ గురించి మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు కాలర్తో మాట్లాడతాం. హలో, నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, మీ పేరు చెప్పండి. నా పేరు శ్రీదేవి గారు. గురుగారు అడగండి, మీ సందేహం ఏంటి చెప్పండి అమ్మా. నమస్తే గురుగారు. దీర్ఘాయుష్యమస్తు. అమ్మ చెప్పండి, మీ ప్రశ్న అడగండి. రోజుకో విధానం కదండి. సోమవారం మంగళవారం ఆంజనేయ స్వామి అలా చేయాలంటారు. ప్రతిరోజు మన సరిపోతుందంట. స్పష్టంగా వినిపించండి మీ ప్రశ్న. మీ ప్రశ్న మళ్ళొకసారి అడగండి. ప్రశ్న స్పష్టంగా వినిపించడం లేదు. అదే అంటే మనం రోజుకో దేవుడికి చేస్తాం. సోమవారం శివుడిని, మంగళవారం ఆంజనేయ స్వామిని చేస్తాం కదా, అలా చేయాలంటారు. లేదా ప్రతిరోజు చేయాలంటారు. సరే చూడండి, శాస్త్ర ప్రకారంగా కొన్ని నియమాలు విధించబడినవి. ఎందుకంటే ఒక ఉత్తమ కార్యాన్ని చేయాలి అన్నప్పుడు శాస్త్రసమ్మతంగా నడుచుకోవాలి అనేది మన వైదిక ధర్మంలో చెప్పబడినటువంటి మహర్షుల వాక్కులు, పెద్దల మాటలు. అయితే ఒక్కొక్క వారము ఆ వారము యొక్క పేరు ఆయా దేవతల యొక్క పేరట విశిష్టత ఆపాదింపబడింది. అంచేత సోమవారము శివప్రధానమైనటువంటిది కనుక శివారాధన చేయడం ఉత్తమం. అట్లాగే మంగళవారము ఆంజనేయ స్వామికి విధించారు. ఒక్కొక్క రోజును ఒక్కొక్క దేవత పేరిట ఆ పేరట ప్రారంభం నుండి, అంటే మనం ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునేంత వరకు ఆ దేవతా ఉపాసన యందు లక్ష్యమును కలిగి
మనము ఆయన యందే మనన నిధిధ్యాసములతో ఉన్నప్పుడు ఆ దేవత యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం మనకు లభిస్తుంది అని శాస్త్రము పేర్కొన్న విధానం. ఒకటేమిటంటే ముఖ్యంగా మనం గమనించాల్సింది పూజ, ఆరాధన, అర్చన అనే సంబంధంలో కామ్యము నిష్కామ్యము అని రెండు చెప్పబడ్డాయి. కాబట్టి కామ్యంగా చేసినప్పుడు ఏ దేవతను ఏ రోజున ఏ తిథి యందు ఏ ప్రత్యేకంగా పూజించాలి అని శాస్త్రము పేర్కొన్నదో ఆయా రోజులలో ఆ తిథుల యందు పూజించడం వలన దేవత యొక్క ప్రసన్నత మనకు స్పష్టంగా మన యందు కురుస్తుంది. ఇక నిష్కామ్యంగా కోరిక లేకుండా దేవత యొక్క అనుగ్రహమును పొందడానికే మనము ఆరాధన చేస్తూ ఉన్నాము, పూజిస్తున్నాము అన్నప్పుడు ఏ రోజున చేసినా ఏ సమయంలో చేసినా ఏ తిథి నాడు చేసినా తప్పు లేదు. కనుక కామ్యం అంటూ చేసినప్పుడు భగవదారాధనకు శాస్త్రం పేర్కొన్న రోజులలోనే చెయ్యాలి. నిష్కామ్యంగా చేసినప్పుడు ఏ రోజున చేసినా తప్పు లేదు తల్లి. కనుక భగవదారాధనను ప్రేమతో చేయడం చాలా అవసరం. భక్తి, శ్రద్ధ, ప్రేమ, ఆదరము దైవముయందు ఉంచి మన అంతఃకరణ శుద్ధిగా భక్తి ప్రపత్తులతో దైవాన్ని పూజించినప్పుడు ఆ దైవము మన యందు ప్రసన్నతను తప్పకుండా చెంది మన వైపుకు ఆముఖమయ్యి మనకు కావలసినటువంటి మనోభీష్టములను తప్పకుండా నెరవేరుస్తుంది. ఇది సమాధానం. మరో కాలర్ గురువు గారు. హలో, నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, మీ పేరు చెప్పండి. నా పేరు గోవిందరావు అండి. గోవిందరావు గారు, గురుగారు ఉన్నారు, అడగండి మీ సందేహం ఏంటి. గురుగారు నమస్కారం అండి. అయ్యా నమస్కారం, చెప్పండి. అయ్యా మీరు విగ్రహాలకి తేనె, నెయ్యి వీటితో అభిషేకం చేస్తారు కదండి, పాలుతోటి. అసలు దాంట్లో పరమార్థం ఏంటో చెప్తారా? మంచిది. దేవతకు, దేవతామూర్తికి అభిషేకించుట అనేది మన పూజా ఉపచారంలో ఒక ముఖ్యమైనటువంటిది. దైవమును ఆవాహన చేసి, ఆవాహన చేసిన దైవమును ఒక ఆసనము యందు కూర్చుండజేసి భావము ద్వారా తైలాభిషేకం చేసిన పంచామృతములతో అభిషేకించాలి అనేది శాస్త్ర విధానం. ఒక్కొక్క అభిషేక ద్రవ్యముతో ధారెత్తి మనం పోస్తున్నప్పుడు ఏ ధారతో ఆ ద్రవ్యమును మనం ఇస్తూ ఉన్నామో దాని యందు ధారావాహికంగా పూజ యొక్క ఆంతరికమైనటువంటి భక్తి భావము కూడా అదే ప్రవాహంగా ఉండాలి అనేది అభిషేకానికి అంతర్రహస్యం అండి. పాలు, తేనె, నెయ్యి ఇట్లాంటి ద్రవ్యములతో చేయడం ఎందుకు అంటే పంచభూతాత్మకమైనటువంటి దేహము ద్వారా మనం జన్మించి పంచభూతాత్మకమైనటువంటి దేవతామూర్తిని మనం ముందర పెట్టుకొని మనం ఆవాహన ధ్యానాదులను చేసి పూజిస్తున్నాం కనుక ఈశ్వరుడు ఇచ్చినటువంటి ఏ ఉత్తమ ద్రవ్యములు ఉన్నవో వాటి చేత మనం అభిషేకించినప్పుడు, సమర్పించినప్పుడు, ద్రవ్యమును కానీ వస్తువును కానీ సమర్పించినప్పుడు దాని యొక్క ఫలితాన్ని పొందగలుగుతాము. పాలు స్వచ్ఛమైనవి, చాలా ఉత్తమమైనటువంటివి మనం తాగుతూ ఉన్నాము. అవన్నీ భగవంతుడిచ్చినవే. నీవిచ్చిన సొమ్మునే నీకు సమర్పిస్తున్నా అనే భావంతో స్వామికి అభిషేకం చేయాలి, ద్రవ్యాన్ని అర్పణ చేయాలి. అది పూజ యొక్క ప్రధానమైన ఉద్దేశ్యం. కనుక సద్భావముతోని విశ్వాసము చేత భగవంతుని యందు పరిపూర్ణమైన ప్రేమభావమును కలిగి ద్రవ్యమును సమర్పించుట వలన ప్రసన్నత్వం మన యందు వస్తుంది. పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చక్కెర, కొబ్బరి నీళ్ళు ఇవి మనకు పంచామృతాలుగా పేర్కొన్నారు. ఇవి ఎందుకు అని మీరు ప్రశ్నించారు. మంచి ప్రశ్న. పాల వలన క్షీరములు ఆయువృద్ధికరము, ఆరోగ్యకరము, స్వస్థచిత్తాన్ని మనకు ప్రసాదిస్తుంది. కనుక భగవంతుని యందు ఆ పాలను అభిషేకించి ఆ ద్రవ్యాన్ని మనం స్వీకరించినప్పుడు మనం మరింత స్వస్థచిత్తులము కాగలుగుతాము. ఏ ద్రవ్యమును మనం స్వీకరిస్తున్నామో ఆ ద్రవ్యము చేత భగవంతుణ్ణి ఆరాధించినప్పుడు తద్వారా ఆయన ప్రసన్నుడయ్యి మన ఎడల అనుగ్రహించి మన అభీష్టాన్ని నెరవేరుస్తారు. ఒక్కొక్క ద్రవ్యంలో ఒక విశిష్టత ఉంది. పెరుగులో స్నిగ్ధమైనటువంటిది, అది
మనలో ఉండేటువంటి కఫాన్ని ఉపసంహరిస్తుంది. ఆయుర్వేద పరంగా కూడా పాలకు, పెరుగుకు, తేనెకు, నెయ్యికి, చక్కెరకు ఒక గొప్ప గుణాలు ఉన్నాయి. ఈ 5 సమ్మిశ్రణముతో అభిషేకించినటువంటి స్వామి తీర్థమును మనం స్వీకరించడం వలన మనశ్శుద్ధి, భావశుద్ధి, దేహేంద్రియాలు శుద్ధించి చక్కని శుద్ధమైనటువంటి సత్వస్థితి మనకు కలిగి స్వామిని అభిషేకించగలిగేటువంటి మన ఆంతరిక శుద్ధి కలుగుతుందనేది ఆ ద్రవ్యముల యొక్క అంతర్రహస్యం. గురుగారు మరో కాల్ తీసుకుందాం. హలో, నమస్తే అండి. నమస్కారం అమ్మా. చెప్పండి, మీ పేరు చెప్పండి. నా పేరు సత్యనారాయణ అమ్మా. సత్యనారాయణ గారు, గురుగారు ఉన్నారు, అడగండి మీ సందేహం ఏంటో. సార్ అయ్యా చెప్పండి సత్యనారాయణ గారు. ఇప్పుడు అంటే మేము జిల్లేడు మీ వాయిస్ స్పష్టంగా రావడం లేదు. సత్యనారాయణ గారు, మీ వాయిస్ క్లియర్గా లేదండి. హలో, తెల్ల జిల్లేడు తెల్ల జిల్లేడు 3 అండి 3 ఆ 3 తెచ్చి మరోసారి ట్రై చేయండి సత్యనారాయణ గారు. గురుగారు, పంచాయతన పూజ ఏంటి వివరిస్తున్నాను. ఆదిత్యం గణనాథంచ దేవీం రుద్రంచ కేశవం పంచదైవత్యం ఇత్యుక్తం సర్వకర్మసు పూజయేత్. ఇది మత్స్యపురాణంలో చెప్పబడినటువంటి ఒక మంచి శ్లోకం అండి. 5 దేవతలు ప్రధానంగా మనకు పూజ కోసం సూచింపబడింది. ఆదిత్యం, ఆదిత్యుడు అంటే సూర్యుడు. భాస్కరుడు కర్మసాక్షి సూర్యనారాయణమూర్తి. ఆరోగ్యం భాస్కరాదిచ్చే, మనకు ఆరోగ్య ప్రదాత సూర్యనారాయణ. ఆయన లేకపోతే లోకమంతా చీకటి చుట్టుకుని అజ్ఞానం ఆవరిస్తుంది. కనుక పంచాయతనంలో ఆదిత్యుడు అంటే సూర్యుడు ఒకడు. రెండవ వాడు గణనాథుడు. సమస్త దేవతా సమూహానికి, దేవతలందరికీ నాథుడు ఎవరు అంటే గణపతి, గణనాథుడు. ఆయనను విఘ్నేశ్వరుడు అని పిలుస్తాం. కనుక ఆ గణనాథుడిని పంచాయతనంలో ఒక దైవం. దేవీం, అమ్మవారు అంబిక, 3 లోకాలకు జగన్మాత అయినటువంటి తల్లి ఒకరు. రుద్రుడు లయకర్త, మహానుభావుడు రుద్రుడు. శివుడు ఒక భాగం. కేశవుడు పాలన, మనలందరినీ సంరక్షించేటువంటి నారాయణమూర్తి. ఈ 5 అండి. సూర్యుడు, గణేశుడు, దేవి అంబిక, రుద్రుడు అంటే శంకరుడు, కేశవుడు అంటే నారాయణమూర్తి విష్ణువు. ఈ 5 దేవతలు. ఈ 5 పంచాయతనము అన్నారు. అంటే 5 సమష్టి స్వరూపం, సమూహం అన్నమాట. ఈ 5 పెట్టి పూజించాలి. ఎవరిని మనకు ఇష్టదేవత, దీంట్లో కూడా ఈ 5 మనకు శివుడు ఇష్టమా, నారాయణమూర్తి ఇష్టమా, సూర్యుడు ఇష్టమా, దేవి అమ్మవారి ఇష్టమా, లేక గణపతి ఇష్టమా? ఒక్కొక్కరికి ఒక ఆరాధ్య దైవం ఉండవచ్చు, తప్పు లేదు. ప్రత్యేకంగా ఒక వ్యక్తికి తనలో ఉండేటువంటి ఆంతరికమైన భావం చేత ఒక దైవం యందు ఆకృష్టమయ్యి ఆ దైవమును తనకు ఇష్ట దైవంగా పెట్టుకుంటాడు. ఆ ఇష్ట దైవమే ప్రధానమైనప్పుడు మిగతా 4 ఏ వైపున ఉండాలో శాస్త్రము నిర్దేశించింది. ఆ రకంగా మనం పెట్టి పూజించవచ్చు. దాన్నే పంచాయతనము అంటారు. ఈ పంచభూతములకు ప్రధానమైనటువంటి వాళ్ళు ఈ పంచాయతన 5 దేవతలు. కనుక దీంట్లో శివ పంచాయతనము, దీన్ని ముఖ్యంగా జగద్గురు ఆదిశంకర భగవత్పాదుల వారు పంచాయతన పూజ తప్పకుండా ప్రతి గృహస్థువు చెయ్యాలి అని వారు జన్మతః వారు ప్రారంభం నుండి మనకు ఆస్తిక్య మతాన్ని ఎప్పుడైతే విస్తరించారో, పూజా విధానం ఎప్పుడు అవసరమని వారు చెప్పారు. ప్రాథమికంగా పూజ చేసే వాళ్ళందరూ పంచాయతన పూజను తప్పకుండా చెయ్యాలి అని ఈ పంచాయతన విధానాన్ని మనకు అందించిన మహానుభావుడు శంకర భగవత్పాదుల వారు. అంతకుముందు ఉంది, వేదం చెప్పింది. కానీ ఈ కలియుగంలో మనందరికీ పంచాయతన పూజ యొక్క విశిష్టతను, పంచాయతన పూజ విధానాన్ని, పంచాయతనాన్ని గురించినటువంటి
ప్రాధాన్యతను లోకానికి అందించిన మహానుభావుడు శంకర భగవత్పాదుల వారు. అప్పటి నుండి మన లోకంలో గృహస్థులంతా పంచాయతన పూజ చేస్తూ ఉన్నారు. పంచాయతనంలో శివుడు అంటే శంకరుడు, దాన్ని శంకరుడు ప్రతిమ కాకుండా మనమంతా లింగాన్ని పెట్టుకొని పూజిస్తాం. కనుక ప్రాణవట్టమే అమ్మవారు, లింగమేమో శివుడు, ఉభయాత్మకమైనటువంటిది లింగం. కనుక బాణం అంటాం, దాన్ని లింగం అంటాము. దాన్ని మధ్యలో పెట్టినట్టయితే శంకరుణ్ణి ఉత్తరముఖంగా మనం ప్రాణవట్టం ఉత్తరముఖంగా పెట్టినప్పుడు ఆయనకు ఆగ్నేయంలో సూర్యుడు ఉండాలి. ఆగ్నేయము అగ్నికి ప్రధానమైనటువంటిది కనుక ఆగ్నేయంలో సూర్యుడు ఉండాలి. అట్లాగే వాయవ్యంలో గణపతి ఉండాలి, గణనాథుడు విఘ్నేశ్వరుడు ఉండాలి. నైరుతిలో గణపతి ఉండాలి, వాయవ్యంలోనేమో అమ్మవారు ఉండాలి. అట్లాగే ఈశాన్యంలో నారాయణమూర్తి విష్ణుమూర్తిని పెట్టాలి. ఈ రకంగా 4 దిక్కుల వాళ్ళు 4, మధ్యలో ఈశ్వరుడు, శివుడు, రుద్రుడు, లింగం ఏదైనా అనవచ్చు. ఆ మధ్యన ప్రతిమను ఆయన పెట్టాలి. 4 వైపులా ఈ 4 ప్రతిమలను పెట్టి పూజించాలి. దీన్ని శివ పంచాయతనము అంటారు. మధ్యలో ఏది పెడితే అది పంచాయతనం. సూర్యుడిని మధ్యన పెట్టామనుకోండి సూర్య పంచాయతనం లేదా ఆదిత్య పంచాయతనం. గణపతిని మధ్య పెట్టామనుకోండి గణపతి పంచాయతనం, గణేశ పంచాయతనం అంటాము. అమ్మవారిని మధ్యలో పెట్టినామనుకోండి దేవీ పంచాయతనం. అట్లాగే రుద్రుని శంకరుని మధ్యన పెట్టాము శివ పంచాయతనం. విష్ణువుని మధ్యన పెట్టామనుకోండి అప్పుడు విష్ణు పంచాయతనం అవుతుంది. ఆ రకంగా మన ఇష్ట దైవమును మధ్యలో పెట్టి ఇతరమైన 4 వాళ్లకు నిర్దేశింపబడినటువంటి 4 స్థలముల యందు అంటే ఈశాన్యంలో, ఆగ్నేయంలో, నైరుతిలో, వాయవ్యంలో వారికి ఉండవలసిన చోట్లలో మిగతా 4 పెట్టి పూజించడమే పంచాయతనము. దాన్నే పంచాయతన పూజ అని అంటారు. ఈ 5 దేవతలు సృష్టికి ప్రధానమైన వాళ్ళు, పంచభూతములకు ప్రధానమైన వాళ్ళు. కనుక పంచభూతాత్మకమైనటువంటి జగత్తులోనే మనమంతా ఉన్నాం. పంచభూతాత్మకమైన దేహమును ధరించే మనమంతా ఉన్నాం. కనుక పంచాయతనమును పూజించడం చాలా విశిష్టమైనటువంటిది. ఆ పంచాయతన దేవతల యొక్క ఒక్కొక్క దేవత యొక్క ప్రాధాన్యత, వాళ్ళు ఇచ్చేటువంటి అనుగ్రహము, వాళ్ళు ఎలాంటి శక్తిని ప్రసారం చేస్తారు అనేదాన్ని తర్వాత మనం ఇంకా విపులంగా మాట్లాడుకోవచ్చు. ప్రస్తుతం మీరు పంచాయతన పూజ అంటే ఏమిటి అన్నారు కనుక ఇది పంచాయతన పూజ అని పిలువబడుతుంది. ఈ పంచాయతన పూజ ప్రతి గృహస్థువు తప్పకుండా తమ ఇంటిలో చెయ్యాలి. దానికి మనకు షాపులలో కానీ, దుకాణంలో కానీ, తీర్థయాత్రలలో కానీ ఈ మూర్తులు మనకు లభిస్తాయి. లేని వాళ్ళు అవి కొనుక్కొసుకొని ఇంట్లో పెట్టి ఖరీదు చేసి చక్కగా శుద్ధి చేసి వాటిని పూజించటం వల్ల మనకు చాలా మేలు కలుగుతుంది, శ్రేయస్సు కలుగుతుంది. అభ్యుదయకారకమైనటువంటి పంచాయతన పూజ చేయటం చాలా అవసరం. ప్రతి గృహస్థువు పంచాయతన పూజను చెయ్యాలి. ఇంట్లో పంచాయతన దేవతామూర్తులు ఉండాలి. అది పంచాయతన పూజ యొక్క ప్రాధాన్యత. గురుగారు మరో కాలర్తో మాట్లాడతాం. హలో, నమస్తే అండి. నమస్తే, మా సత్యనారాయణ వాళ్ళ పేరు, తిరుపతి నుంచి మాట్లాడుతున్నాను. అలాగే గురుగారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే గురువు గారు, అయ్యా వందనాలు. నమస్కారం అండి, చెప్పండి. శ్రీచక్రం ఇంట్లో పెట్టుకొని పూజ చేయొచ్చా? శ్రీచక్రం ఇంట్లో పెట్టుకొని పూజ చేయొచ్చా? చేస్తే ఎట్లా చేయాలి? చేయవచ్చు. గృహస్థువు శ్రీచక్రమును ఇంటిలో పెట్టి చెయ్యవచ్చు. కాకపోతే ప్రమాణాలు ఉన్నాయండి. దేవతామూర్తులను, యంత్రములను ఏ ప్రమాణం కలిగినటువంటి మూర్తిని ఇంటిలో పెట్టి పూజించాలి, దేవాలయంలో ఎలాంటి ప్రమాణం కలిగిన దేవతామూర్తులను పెట్టి పూజించాలి అనే దానికి శాస్త్ర విధానం ఉంది. కనుక మనం అంగుష్టమాత్రంగా శ్రీచక్రమును పంచలోహములతో నిర్మాణం చేసినటువంటిదైనా సరే, స్ఫటికమును కూడా పెట్టుకోవచ్చు, తప్పులేదు. స్ఫటికమైన లేదా పంచలోహములతో తయారు చేసినటువంటి శ్రీచక్రమును పెట్టి మనం ఆరాధన చేయవచ్చు. శ్రీచక్ర ఆరాధన చాలా విపులంగా ఉంది విషయం. దాని గురించి చెప్పడం అనేది టీవీలో సాధ్యమయ్యేది కాదు. దాని గురించి మీరు గ్రంథాలలో చూసి లేదా ఒక గురువును ఆశ్రయించి దానికి మన విధానం ఏమిటి, ఆ గురువు సంప్రదాయం ఏమిటో
సంప్రదాయబద్ధమైనటువంటి ఉపదేశాన్ని స్వీకరించి శ్రీచక్రారాధన చేయవచ్చు. అమ్మ 3 లోకాలకు మహాతల్లి, విశ్వపాలిని మాత జగదంబ, మనలందరినీ రక్షించేది ఆమెనే కనుక ఆమెను అర్చించి పూజించటం వల్ల సమస్త అభీష్టములు నెరవేరుతాయి. మరో కాలర్ గురువు గారు. హలో, నమస్తే అండి. హలో, చెప్పండి, మీ పేరు చెప్పండి. హలో హలో, చెప్పండి, మీ పేరు చెప్పండి. టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసి మాట్లాడండి. హలో, హలో, టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసి మాట్లాడండి, లేదా లైన్ డిస్కనెక్ట్ అవుతుందండి. చెప్పండి. మీ పేరు చెప్పండి. మరోసారి ప్రయత్నించండి. మరో కాల్ తీసుకుందాం గురుగారు. హలో, నమస్తే అండి. హలో, నమస్కారం అమ్మా. చెప్పండి, మీ పేరు చెప్పండి. సత్యనారాయణ యశ్వదారి ర్యాలీకి సత్యనారాయణమ్మా నా పేరు. మాట్లాడండి గురుగారు. చెప్పండి సత్యనారాయణ గారు. నమస్కారం అండి గురుగారు. అమ్మా నమస్కారం అండి. నమస్కారం. అంటే తెల్ల జిల్లేడు ఏరు తెచ్చుకుని ఇంట్లో పెట్టి పూజించుదా ఉంటారా? తెల్ల జిల్లేడు తెల్ల జిల్లేడు ఏరు ఉంటుంది కదండి, విఘ్నేశ్వర స్వరూపం వచ్చిందండి, దానికి ఇంట్లో పెట్టి పూజించున్నా ఆ స్వరూపం మేము పూజించవచ్చా, లేదంటే దాన్ని బొమ్మ కింద చెక్కించుకుని పూజ చేయాలో మాకు విధానం తెలుసుకోలేదండి సార్, ఒకసారి చెప్తారేమో అని. చూడండి, ఇవి కొన్ని తాంత్రికమైనటువంటి పూజలకు సంబంధించిన అంశాలు. తెల్ల జిల్లేడు ఇత్యాదులు వాటి వేర్లను, లేదా అర్క గణపతి, తెల్ల జిల్లేడు వేరుతో చేసినటువంటి గణపతి విగ్రహం ఉంటుంది, దాన్ని అర్క గణపతి అంటాం. శ్వేతార్క గణపతి, ఇప్పుడు శ్వేతార్క గణపతి దేవాలయాలు చాలా వెలిశాయి కనుక ఆ శ్వేత అర్కం అంటే తెల్ల జిల్లేడు వేరుతో చేసినటువంటి విగ్రహాన్ని పెట్టి పూజించవచ్చు, తప్పు లేదు. కానీ దాని విధానమును తెలుసుకొని పూజించడం మంచిది. ఏ మూర్తిని మనం పూజించినా యంత్రమును ఏ రకంగా శుద్ధి చేస్తామో మూర్తిని కూడా ఆ రకంగా శుద్ధిని చేసి ఇంట్లో పెట్టి ఆవాహనము చేసుకొని పూజ చేయవచ్చు, తప్పు లేదు. కానీ శాస్త్ర విషయము ఏ రకంగా ఉందో ఒక గురువును ఆశ్రయించి విషయం తెలుసుకొని చేయటం మంచిది. కానీ ఊరికే పుస్తకాలలో చెప్పిన అంశాలను చూసి చేయటం మాత్రము మంచిది కాదు. అది మీకు సమాధానం. మరో కాలర్ గురువు గారు. హలో, నమస్తే అండి. నమస్కారం అండి. చెప్పండి, మీ పేరు చెప్పండి. మా పేరు శ్రీకాంత్ శర్మ అండి, మేము మెదక్ నుంచి కాల్ చేస్తున్నామండి. శ్రీకాంత్ గారు మాట్లాడండి గురువు గారు. నమస్కారం అండి గురువు గారు. నమస్కారం అయ్యా. శ్రీకాంత్ శర్మ గారు చెప్పండి. నమస్కారం అండి, నేను ఇక్కడ పురోహితం చేస్తానండి మెదక్లో. మాకు ఒక చిన్న సమస్య ఉందండి. చెప్పండి. ఇప్పుడు జాతకంలో ఈ నవగ్రహ దోషాలు ఉంటాయి కదా, దానికి సంబంధించి మంచి ఫలితం తొందరగా కలగడానికి ఎట్లా చేసుకోవాలి, అదొకటి. తర్వాత ఏంటంటే ఇప్పుడు గాయత్రి మంత్రం కానీ లేకపోతే ఇంకా ఇతరత్ర దేవత నమశివాయ కానీ ఇట్లాంటివి చేసుకుంటే దాని ఫలితం ఉంటుందా? ఇప్పుడు 1,00,000 జపం 50,000 జపం అట్లా చేస్తారు కదండి, అట్లా నవగ్రహాలు కాకుండా ఒక నామాన్ని తీసుకొని శంకరుడు లేకపోతే గురు జపం ఏదైనా ఒకటి తీసుకొని చేయగలిగితే దాని ఫలితం ఉంటుందా? కంపల్సరీ విధానం ప్రకారమే చేసుకోవాలా? వినండి, మీ ప్రశ్న నాకు అర్థమైంది, మీ సమాధానం చెప్తాను, వినండి. అమంత్రం అక్షరం నాస్తి నానేషధిర్ వనస్పతి. అమంత్రం అక్షరం నాస్తి, మంత్రము కాని అక్షరము సృష్టిలో లేదు. ఇది శాస్త్రసమ్మతమైన వాక్యం. ప్రతి మాట మంత్రమే, మనం మాట్లాడే ప్రతి మాట మంత్రమే. అయితే శాస్త్రంలో పేర్కొనబడినటువంటి ఏ వైదిక మంత్రములు ఉన్నవో అవి మహర్షులు దర్శించి వేదోక్తంగా మనకు అందించినటువంటి మహామంత్రములు అనేకంగా ఉన్నాయి. ఇందులో వైదిక మంత్రములు ఉన్నాయి, శ్లోక మంత్రములు ఉన్నాయి, నామ మంత్రములు ఉన్నాయి. 3 రకాల మంత్రములు చెప్పబడినవి. ఆయా అర్హత యోగ్యత కలిగిన వాళ్ళు మాత్రమే వాటిని చెయ్యాలి. వైదిక మంత్రమును చేసేటువంటి యోగ్యత కలిగిన వాడు వేదోక్త మంత్రమునే చెయ్యాలి. వేదోక్త మంత్రమును చేయగలిగే యోగ్యత లేనివారు శ్లోక మంత్రమును పురాణోక్తంగా చెయ్యాలి. ఈ రెండింటి స్థాయి లేనివారు నామ మంత్రమును చేయవచ్చు. కేవలం నామం, భగవన్నామం, ఏ నామమైనా సరే, సృష్టిలో ఉన్నటువంటి మనకు నచ్చిన ఏ దేవతా నామమును తీసుకుని స్మరించినా అది తప్పకుండా ఫలమును అందిస్తుంది. ఎట్లా అంటే ఒక్క మాట మీకు తెలియజేస్తాను, వినండి.
మనం ఒకసారి ఎదురుగా ఇద్దరం కూర్చుని ఉన్నాం, ఒక పరుషంగా నేను ఒక మాట అన్నాను అనుకోండి, వెంటనే మీ నుండి ప్రతిస్పందన వస్తుంది. ఏమయ్యా గురువుగారు, నేను ఊరికే హాయిగా నిదానంగా కూర్చుని ఉంటే అన్యాపదేశంగా నన్ను ఏదో మాట్లాడుతున్నారు అని వెంటనే మీ నుండి ప్రతిస్పందన వచ్చింది. అంటే నా మాట మంత్రములాగా పనిచేసి మీ మనస్సును ప్రభావితం చేసి నాపైకి పురికొల్పింది, ప్రతిస్పందన చేయించింది అని అర్థం. మామూలు మాటలు మాట్లాడినప్పుడే, కోపంతో మాట్లాడితే అందుకు తగిన ప్రతిస్పందన, అనుగ్రహంతో ప్రసన్నంతో సంతోషంతో మాట్లాడితే దానికి తగినటువంటి ప్రతిస్పందన. మన మాటలకే మధ్య వచ్చినప్పుడు వేదోక్తమైనటువంటి దైవికపరమైనటువంటి మహామంత్రములు కానీ, శ్లోకమంత్రములు కానీ, నామమంత్రములు కానీ తదేక నిష్ఠతో ఒక లక్ష్యమును ఏర్పరుచుకుని మనము చేయగలిగితే తప్పకుండా ఎప్పుడో కాదండి, సద్యస్ఫలితం. బంతిని విసిరితే గోడకు తగిలి తిరిగి వెంటనే ఎట్లా వచ్చేస్తుందో, మన మంత్రోచ్చారణ వలన ఆ తరంగములు ఏర్పడి దైవత్వమును ప్రేరేపించి వెంటనే దాని ప్రతిఫలం మనకు వస్తుందని చెప్పడంలో ఎంత మాత్రం సందేహము లేదుగాక సందేహం లేదండి. కాకపోతే జపం చేసేవాడిలో నిష్ఠ ఉండాలి, ఆంతరిక శుద్ధి ఉండాలి, భావ సంశుద్ధి చాలా ప్రధానమైనటువంటిది. భావగ్రాహీ జనార్దన. నువ్వు ఎన్నిసార్లు జపం చేసినా గానుగెద్దు తిరిగినట్టుగా ఉంటుందండి. నేను జపమాల పట్టుకొని నిత్యం పొద్దంతా చేస్తూ ఉన్నాను, దాని ఫలం నాకు కల్పించడం లేదు అంటే నీవు చేసే జపములో ఉండే నీ భావశుద్ధి యొక్క లోపమే తప్ప ఆ మంత్రము నీకు అందించే శక్తి తగ్గుదల కానీ, దాంట్లో నిలుపుదల కానీ, దాని ప్రభావంలో తక్కువ ఉన్నదని కానీ అనడానికి వీల్లేదండి. ప్రతి మంత్రంలో పరిపూర్ణమైన ప్రభావము ఉంది. దాన్ని మనము చక్కని భావ సంశుద్ధితో, నిర్మలమైన మనస్సుతో, పరిపూర్ణమైనటువంటి చిత్తశుద్ధితో మనం చేయగలిగితే తప్పకుండా సద్యస్ఫలము ఉండి తీరుతుంది. ఇక్కడ ఎంత మాత్రము సంశయము ఉండవద్దు. ఒక్క మాట గుర్తుపెట్టుకోవాలి మనమంతా, సంశయాత్మ వినశ్యతి. ఇది భగవద్గీతలో భగవంతుని వాక్కు. సంశయాత్మ వినశ్యతి. సందేహించి ఏది చేసినా అది ఫలితము ఇవ్వదు. సందేహము లేకుండా నిస్సందేహంగా చక్కనైనటువంటి భావశుద్ధి చేత, సత్య సంకల్పము చేత నీవు సంకల్పించి ఆ మంత్రాన్ని కానీ, పూజని కానీ, ఏదైనా సరే ఒక పనిని చేయడం, ఒక చదువుకోవడం, పరీక్షలో నెగ్గడం, ఏదైనా మన చిత్తశుద్ధి మీదనే ఆధారపడి ఉంటుందనేది చాలా ప్రధానమైన అంశం. సందేహాన్ని వదిలిపెట్టండి. మీరు చక్కనైనటువంటి శుద్ధమైన మనస్సుతో నిస్సంకోచంగా, నిర్మలంగా సంకల్పం చేసి ప్రారంభం చేయండి. తప్పకుండా ఆ మంత్రము సిద్ధిస్తుంది. ఆ మంత్ర ఫలితం మనకు అంది తీరుతుంది. ఇందులో ఎలాంటి సంశయం లేదు. అస్తు. గురుగారు మీతో మాట్లాడడానికి కాల్ ఉన్నారు, కాల్తో మాట్లాడతారు. హలో, నమస్తే అండి. నమస్తే అమ్మా, నా పేరు భాగ్యలక్ష్మి. భాగ్యలక్ష్మి గారు, అడగండి, మీ సందేహం ఏంటో అడగండి. గురుగారు ఉన్నారు. గురుగారు నమస్తేనండి. నమస్తే అమ్మ భాగ్యలక్ష్మి గారు, చెప్పండి. ఏం లేదండి, ఖడ్గమాల రోజు వారిగా చదువుతుంటాం కదా, రోజు మామూలుగా చదువుకున్నా కూడా నైవేద్యాలు పెట్టాలా? ఏదైనా మండలం రోజులు అనుకొని అలా అయితే చేస్తే పెడుతున్నాం కదా, మామూలు క్యాజువల్ గా రోజు చదువుకున్నా కూడా నైవేద్యాలు పెట్టాలా? అట్లా అక్కర్లేదండి. మనం నిత్య పారాయణ కార్యక్రమంగా అభీష్ట సిద్ధి కోసం ఎంపిక చేసుకున్నప్పుడు ప్రతినిత్యము దీపారాధన నైవేద్యము చేయాల్సిన పని లేదు. అయితే ఒకటి ఉంది ఇక్కడ, అది మాలామంత్రం. ఖడ్గమాల అనేది మాలామంత్రం కాబట్టి దాన్ని నిత్యపారాయణం చేసేటప్పుడు ప్రత్యేకమైన కార్యక్రమాలు అవసరం లేదు. కానీ నామాలతో అర్చన చేస్తే, దీపారాధన చేసి నివేదన చేసి నామార్చన చెయ్యాలి. కేవలం పారాయణం చేస్తే అవసరం లేదండి. నిత్యపారాయణమునకు ప్రత్యేకమైన ఆరాధన చేయవలసిన పని లేదు. మరో కాలర్తో మాట్లాడతాం. హలో, నమస్తే అండి. గురుగారు, షోడశోపచారాల విశిష్టత గురించి తెలియజేయండి. ఉపచారాలు, పూజకు షోడశ ఉపచారాలు చాలా ప్రధానంగా ప్రసిద్ధిలో ఉన్నాయి. అందరూ షోడశోపచార విధానంగా పూజ చేస్తూ ఉంటారు. నిజానికి ఉపచారాలు
ఏకోపచారం ఉంది, పంచోపచారం ఉంది, దశోపచారాలు ఉన్నవి, షోడశోపచారాలు ఉన్నవి. అదిగాక 44 44 ఉపచారాలు ఉన్నవి, 32 ఉపచారాలు ఉన్నవి, 64 ఉపచారాలు 64 ఉపచారాలు కూడా ఉన్నవండి. దీంట్లో ముఖ్యంగా మీరు షోడశ ఉపచారాల గురించి అడిగారు కనుక 16 ఉపచారముల చేత అన్నమయ్య గారు అంటారు, షోడశ కళానిధికి షోడశోపచారములు. ఈశ్వర స్వరూపానికి 16 కళలు ఉన్నాయి. ఆ షోడశ కళలకు షోడశ ఉపచారముల యొక్క ఆంతరిక భావం కూడా ఉందండి. అంత దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు. కానీ ప్రస్తుతం షోడశ ఉపచారాలలో ముందు ధ్యానము షోడశ ఉపచారాల అంతర్గతంగా కాదండి. ఏ దేవతను మనం పూజిస్తూ ఉన్నామో ఆ దేవతను ధ్యానము చేసి ఆవాహన చెయ్యాలి. ఏ రూపమును మనం స్మరిస్తూ ఉన్నామో ఆ రూపము యొక్క గుణ స్వరూప విశేషణాలను పేర్కొనేదే ధ్యానం. ఆ ధ్యాన ముద్రలో ఏ మూర్తిని మనం ధ్యానం చేశామో వెంటనే వచ్చిన ఆ మూర్తిని భావన చేసి ఆవాహన ద్వారా ఆసనమును సమర్పించాలి. కనుక ఆవాహనము నుండి ప్రారంభం చేసి ఆవాహనము, ఆసనము, పాద్యము, అర్ఘ్యము, ఆచమనీయము, కొన్ని చోట్లలో స్నానము మధుపర్కం రెండూ చేర్చబడి ఉన్నాయి. కొన్ని చోట్లలో మధుపర్కం లేకుండా కేవలం స్నానమే చెప్పారు. కానీ మధుపర్కయుక్తమైన స్నానం అనేది విశిష్టమైన ఉపచారం. అదొకటి. స్నానానంతరము వస్త్రము, యజ్ఞోపవీతము, గంధము, అక్షతలు, పుష్పార్చన. ఈ అక్షతలు పుష్పార్చన ఒకే దగ్గర ఉన్నాయి, విడివిడిగా లేవు 16 షోడశోపచారాలలో. అనంతరం పుష్పార్చన తరువాత ధూపము, దీపము, నైవేద్యం, తర్వాత ఆచమనీయం కూడా షోడశ ఉపచారాలలో ఒక ఉపచారం అండి. తర్వాత తాంబూల దక్షిణ, నీరాజనము, మంత్రపుష్పం, వీటితోని 16 ఉపచారాలు ఉంటాయి. ఇక్కడ షోడశ ఉపచారాలతో మనం పూజ చేస్తున్నప్పుడు పూజ దగ్గర ఒక ప్రత్యేకమైన విషయాన్ని మనమంతా గమనించాలి. చాలామంది పెద్దలు చెబుతూ ఉన్నారు. శాస్త్రంలో నిర్దేశింపబడినటువంటి అనేక విషయాలు ఉన్నాయి. ప్రధానంగా మనం గమనించాల్సింది ఏమిటంటే, మనము ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం, లోక మర్యాదను పాటిస్తూ ఉన్నాం, సాంఘిక జీవనాన్ని సామాజిక జీవనంలో జీవిస్తూ ఉన్నాం. సమాజములో సాంఘికంగా ఏ రకంగా జీవిస్తూ ఉన్నామో దైవారాధన యందు కూడా అటువంటి బుద్ధిని కలిగి ఉండాలి. ఎందుకంటే ప్రపంచంలో పరమార్థాన్ని చూడాలి, పరమార్థంలో ప్రపంచాన్ని చూడాలి. ఇది చాలా ప్రధానమైనటువంటిది. శంకర భగవత్పాదుల నుండి మనకు లోకానికి బాగా చెప్పబడింది ఏమిటంటే, జగత్తేమో అస్థిరమైనది, పరమాత్మ స్థిరమైనవాడు. కనుక ఆ స్థిరమైన పరబ్రహ్మమును అస్థిరమైన ఈ లోకంలో ఈ జగత్తునందు ఆపాదించి సర్వం వాసుదేవమయాత్మకంగా భావించి పూజించాలి, చూడాలి. కనుక మన ఇంటికి ఒక పెద్ద మనిషి వచ్చినప్పుడు వెంటనే మనం ఎదురేగి ముందుగా వస్తున్నాడని తెలిసిందనుకోండి, అప్పుడు మనం సిద్ధంగా ఉంటాం. తెలియకుండా ఎవరైనా వచ్చిందనుకోండి, ఇంటి ముందరికి రాగానే ఎవరో వచ్చారు అని వెంటనే మనం ప్రధాన ద్వారం దగ్గరికి వెళ్ళి ఎవరు నాయన అని పిలుస్తాం. లేదా మనకు తెలిసిన వారిని ఆహ్వానించడం అనుకోండి, వారు వచ్చినప్పుడు ఎంత గౌరవంగా ఎంత మర్యాదగా లోనికి పిలిచి ఒక కుర్చీలో కూర్చుండజేసి ముందు తాగడానికి మంచినీళ్ళు ఇచ్చి యోగక్షేమాలు అడిగిన తర్వాత వారి రాకను గురించి మన కోరికను నివేదించడం గురించి మాట్లాడుతామో, అట్లాగే దైవమును కూడా మనం పూజించేటప్పుడు చక్కగా ధ్యానం చేసి నిర్మలమైన మనస్సుతో పరిపూర్ణమైన విశ్వాసము చేత దృఢమైన ప్రేమ భావముతో ఆ పరమాత్మను ధ్యానం చేయాలి. స్వామి తప్పకుండా వచ్చిండనే విశ్వాసము చేత ఒక ఆసనం, మనమంతా నవరత్న ఖచ్చిత హేమ సింహాసనం సమర్పయామి అంటాం ఉపచారంలో. నిజంగా మన దగ్గర నవరత్నాలు లేవు, బంగారు సింహాసనము లేదు, అది ఏదీ లేదు. అది కొనాలంటే అందరి తాహత్తు మనకు లేదు. కానీ భావ సంసిద్ధి ఇత్యేత తపోమానసముచ్యతే అని భగవద్గీతలో కృష్ణ పరమాత్మ యొక్క చక్కని మాట.
భావ సంశుద్ధి. నీ భావములో శుద్ధత్వం ఉన్నట్టయితే అదే మానసికమైన తపస్సు. కనుక మానసికమైన భావన, నిర్మలమైనటువంటి ప్రేమ భావము చేత భగవంతుడు వచ్చి కూర్చున్నాడయ్యా అనే భావము చేత ఎదురుగా పెద్ద మనిషి ఉన్నప్పుడు మనం ఎంత భయభక్తులతో ఉంటామో ఆవాహనము చేసినటువంటి భగవంతుని యొక్క మూర్తి ముందు కూడా అటువంటి భయభక్తులతో కూర్చుని ఒక్కొక్క ఉపచారాన్ని ప్రేమపూర్వకంగా మనం ఆయనకు సమర్పించాలి. పెద్ద మనిషి రాగానే మంచినీళ్ళు ఇస్తాము, అందుకని కూర్చుండబెట్టి ఆసనం మీద కూర్చుండబెట్టి ఏం చేస్తున్నాం ముందంటే పాద్యం, కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు. పాద్యం అంటే అర్ఘ్యం, చేతిలో నీళ్లు వేసి కరశుద్ధి చేసి ఆచమనం 3 సార్లు తాగటానికి నీళ్లు ఇవ్వటం. అంటే ఇంటికి వచ్చిన పెద్ద మనిషికి కాళ్ళు కడుక్కోవడానికి చెంబుతో నీళ్ళు ఇచ్చి కాళ్ళు కడుక్కొని లోపలికి వచ్చి ఆసనం మీద కూర్చుండదీసి తాగడానికి మంచినీళ్ళు ఏ రకంగా ఇస్తున్నామో అట్లాగే ఆ పరమాత్మను మనము దేవతను ఇద్దరు ఎవరైనా సరే అమ్మవారిని ఆవాహనం చేసినా అయ్యవారిని ఆవాహనం చేసినా సరే ఇద్దరి ఎడల సమభావముతో మనం ఉండాలి. ఇక్కడ లక్ష్యమే ప్రధానం, భావమే ప్రధానం. ఆ భావం ఎట్లా ఉండాలి అంటే శుద్ధత్వంగా ఉండాలి, దాంట్లో ఎలాంటి వాసన ఉండకూడదు. రెండవది, పూజ చేసేటప్పుడు ఆ భగవంతుని ఎడల చిత్తము పరిపూర్ణంగా ఉండాలి. చిత్తశుద్ధి లేల శివ పూజ లేలరా అనేది మనమంతా నిత్యం వింటూ ఉంటాం. ఎందరో మహాత్ములు ప్రసంగాలలో చెప్తూ ఉంటారు. చిత్తశుద్ధి లేనటువంటి శివ పూజ వ్యర్థమే. కనుక దైవ పూజ యందు చిత్తశుద్ధి చాలా అవసరం. బయట ఎవరితో మాట్లాడకుండా, బయట పలుకులను మన చెవులకు ఎక్కనీయకుండా కూర్చొని తదేక నిష్ఠతో పూజించాలి. ఇది చాలా ప్రధానమైనటువంటి అవసరం. కనుక ఒక్కొక్క ఉపచారాన్ని స్వామికి అందిస్తూ ఉన్నప్పుడు, స్వామి నీవు చాలా గొప్పవాడివి, చరాచర సృష్టిని పరిపాలన చేసేటువంటి జగన్నియంతవు, జగత్ప్రభువు, నీకు మేము ఏమి ఇవ్వగలం? తదీయం వస్తు గోవింద తుభ్యమేవ సమర్పయే. నా వెంట నేనేమి తేలేదు, మీరిచ్చిందే నీకు ఇస్తున్నాను తప్ప నేనంటూ తెచ్చుకున్నది ఏమీ లేదు. కానీ నీవిచ్చిందే నాది అనుకొని నేను నీకు సమర్పిస్తున్నాను. కనుక ఈ సమర్పించినటువంటి ఈ క్షుద్రమైన, ఈ అల్పమైన, ఈ చిన్నదైన ఈ వస్తువుకు పెద్దదైన నా భావమును జత చేసి నీకు అర్పిస్తున్నాను. కనుక స్వామి దీన్ని స్వీకరించి నన్ను అనుగ్రహించు అనే భావము చేత, చక్కని చిత్తశుద్ధి చేత, చక్కని భక్తి చేత, ప్రేమ భావము చేత మనము పూజించగలిగితే తప్పకుండా ప్రతి ఉపచారమును ఈశ్వరుడు స్వీకరించి మన మనోభీష్టాన్ని నెరవేరుస్తాడు, మనల్ని రక్షిస్తూ ఉంటాడు. మనము కోరినా కోరకున్నా రక్షించేవాడు పరమాత్మయే. ఈ విశ్వాసం మనలో ఉండగలిగితే ఎక్కడ కూర్చున్నా భగవంతుని సన్నిధానమే, భగవంతుని సమ్ముఖంలోనే ఉన్నట్టుగా మనం భావించాలి. తద్వారా భగవద్ ఆరాధన ప్రతి చోట్లలో మనకు. కాల్ తీసుకుందాం. హలో, నమస్తే అండి. హలో హలో అండి. హలో చెప్పండి, మీ పేరు చెప్పండి. అర్చన అండి. అర్చన గారు, గురుగారు ఉన్నారు, మాట్లాడారు. చెప్పండి. అర్చన గారు చెప్పండి, మీ సందేహం ఏమిటో చెప్పండి. ప్రెగ్నెన్సీ 5th మంత్లో పూజ విధానం ఎలా చేయాలండి? అంటే దీపారాధన చేయొచ్చు? చేయవచ్చు, ఎందుకు చేయవచ్చు? తప్పకుండా చేయవచ్చు. అంటే ఎలా చేయాలండి పూజ విధానం? మీరు అనేది గర్భవతులు కదా, ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు దీపారాధన చేయవచ్చును అంటున్నారు కదా. అవునండి, గర్భవతులుగా ఉన్నప్పుడు 5వ మాసము నుండి ఈశ్వరారాధన చేయవచ్చు. నేల మీద కూర్చోలేకపోతే ఎత్తైన పీట మీద కూర్చొని దీపం ముట్టించి దేవతారాధన చేయవచ్చు. ఆ దేవతారాధనలో మన కోరిక ఏ రకంగా ఉండాలి? నా గర్భంలో ఉన్నటువంటి ఈ జీవుడు ఉన్నతుడయ్యి, ఉత్తముడయ్యి, ఆయుర్వృద్ధికరంగా, ఎలాంటి దేహబాధలు లేకుండా చక్కనైనటువంటి సంతానమును ప్రసాదించమనేటువంటి ఒక దివ్యమైన కోరిక చేత ఆ పరమాత్మను వేడుకుంటూ పూజించగలిగితే చక్కనైనటువంటి సంతానం కలుగుతుందండి. దానివల్ల ఎలాంటి తప్పు లేదు, చేయవచ్చు, నిరభ్యంతరంగా చేయవచ్చు. మరో కాలర్ గురుగారు. హలో, నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, పేరు చెప్పండి. హరిబాబు అండి. హరిబాబు గారు, గురుగారు ఉన్నారు, మీ సందేహం ఏంటో అడగండి. అమ్మా ఇప్పుడు నమస్తే. చెప్పండి హరిబాబు గారు, చెప్పండి. నమస్తే. ఇప్పుడు ప్రతి గ్రామాల్లో నూతనంగా దేవాలయాలు నిర్మిస్తున్నారు బాగా.
మరి దానిలో పూజా కార్యక్రమాలు నిర్వహించడానికి పూజారులకి కొరత ఏర్పడింది. మరి అలాంటప్పుడు దానికి ప్రత్యామ్నాయం ఏంటి, పరిష్కారం ఏంటి, మీరేమన్నా సూచిస్తారేమోనని మిమ్మల్ని అడుగుతున్నాను స్వామి. ప్రశ్న మంచిదే. దేవాలయమును నిర్మాణము చేసేటువంటి ఏ నిర్మాణకర్త ఉన్నాడో అది వ్యక్తిగతం కావచ్చు, సమష్టిగతం కావచ్చు. కొంతమంది ఒక సమూహంగా, ఈ మధ్యన చాలామంది ఒక సమాజంలో ఒక సమాజం ద్వారా నిర్మాణం చేస్తూ ఉన్నారు. ఆ సమాజంలో కూడా ఆ సమాజానికి, ఆ సంఘానికి ఒక అధ్యక్షుడు, ఒక కార్యదర్శి ఎవరు ఉంటారు కదా, ఒక నాయకుడు ఉంటాడు. ఆ నాయకుడు బాధ్యత వహించి తప్పకుండా ధూపదీప నైవేద్యాలు జరిగేటట్టుగా ఒక అర్చకుడిని పెట్టి అర్చన చేయించాలి. కేవలం ప్రతిష్ఠ చేసి వదిలేస్తే, పూజలు చెయ్యనప్పుడు, దేవతా ఆరాధన చెయ్యనప్పుడు యంత్ర ప్రతిష్ఠ చేసి ఆవాహనము చేసి దేవతామూర్తిని ప్రతిష్ఠించిన తరువాత ఆ దేవతకు సరి అయిన ప్రమాణంలో నివేదనము పూజాధికములు జరగనప్పుడు ఏం జరుగుతుంది? ఇది చిన్నపిల్లవాడు కూడా చెప్పగలడు. ఎందుకంటే మనం ఒక వ్యక్తిని అత్యంత ప్రేమతో ఆహ్వానించి కుర్చీలో కూర్చుండబెట్టి మనం గదిలోకి వెళ్ళి కూర్చొని అతన్ని పలకరించకుండా ఉంటే అతడు ఏమనుకుంటాడు? ఇంట్లో ఉండే ఏ వ్యక్తి కూడా అతన్ని పలకరించలేదు అనుకుందాం ఒక నిమిషానికి. ఎవరు అతన్ని చూడడం లేదు, వచ్చి కూర్చున్నాడు అతిథి, పలకరించి మనం వెళ్ళాం, మళ్ళీ పలకరించడం లేదు, ఏమనుకుంటాడు? దేవతామూర్తి కూడా అదే అనుకుంటుందండి. అంతకంటే ఎక్కువ ఏం సమాధానం లేదు. కనుక ఆలయమును నిర్మాణం చేసిన వాళ్ళే అత్యంత శ్రద్ధను వహించి పూజాధికములు నిర్వహించాలి. పూజలు లేనప్పుడు దాని ఫలం నా మాటలో చెప్పాల్సిన అవసరం లేదు, మీ అందరికీ తెలుసు. అస్తు. మరో కాలర్ గురుగారు. హలో, నమస్తే అండి. హలో 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 కలిసింది, చెప్పండి మీ పేరు చెప్పండి. హలో, నా పేరు ఉషారాణి. ఉషారాణి గారు, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. మీ సందేహం ఏంటో అడగండి. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా ఉషారాణి గారు, చెప్పండి. మా మందిరంలోను లలితాదేవి, గజలక్ష్మి, లక్ష్మీనరసింహస్వామి విగ్రహాలు ఉన్నాయండి. అవి అలా కంటిన్యూ చేయొచ్చా? కొంతమంది ఉండకూడదు అంటున్నారు. కనకదుర్గ విగ్రహం కూడా ఉందండి. తర్వాత ఏంటంటే అండి, ఇప్పుడు ఫ్యాన్ లేకుండా జపాలని చేస్తున్నారు కాబట్టి దీపం వంట ముందు చూపించాక అది తీసుకెళ్లి గాజులో పెట్టి అదేమో తూర్పు వైపు పెట్టినామండి. అది అలా చేయొచ్చా? రెండు పరిష్కారం చెప్పగలరు. అంటే దీపం ఇది అర్థం కాలేదు మీ ప్రశ్న. ఇది దీపము దీపం పెట్టాకనండి, దేవుడికి చూపించేశాక అది తీసుకెళ్లి ఈశాన్యంలో గ్లాసు బాక్స్ లో పెట్టి నెక్స్ట్ మళ్ళీ కంటిన్యూ చేస్తామండి. ఈశాన్యంలో పెట్టచ్చా, అలా పెట్టకూడదా అండి? విగ్రహాలు ఇప్పటికీ వచ్చా ఉంచుకోకూడదా? ఒక్కటండి, విగ్రహాలు ఇంటిలో పెట్టుకోవచ్చు, కానీ దానికి ప్రమాణం ఉందండి. ఏం ప్రమాణం అంటే 6 అంగుళాలకు మించి విగ్రహమును పూజా మందిరంలో పెట్టుకుని పూజించకూడదు అనేది శాస్త్రసమ్మతమైన మాట. పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టుకొని పూజించేటువంటి తాహత్తు మనకు ఉండదు. ఆ మూర్తిని మనం భరించలేము. దానికి తగినటువంటి ఉపచారములు, నివేదనలు అవన్నీ చేయలేం. కనుక శాస్త్రం ఏం చెప్పిందంటే ఇంటిలో ఉంచుకోవలసిన విగ్రహాలు 6 అంగుళాలకు మించి ఉండకూడదు. ఇది ముఖ్యమైన అంశం. రెండవది, ఒక మూర్తిని పెట్టుకొని పూజించడం శాస్త్రసమ్మతం కాదండి. ఇక్కడ మాట ఉంది, ఏకమూర్తి నసంపూజ్య, ఒకే విగ్రహాన్ని పెట్టి పూజించకూడదు. అనేక దేవతామూర్తులను పెట్టుకొని ఇష్టపూర్తిగా మనకు నచ్చినటువంటి దేవతామూర్తులను, వివిధమైనటువంటి దేవతామూర్తులను, ఒకే పేరు కలిగినటువంటి ఒకే దేవతామూర్తి, అంటే ఇప్పుడు మీరు అన్నారు లక్ష్మీదేవి ఉంది, కనకదుర్గ ఉంది, మహాకాళి ఉంది, ఏవైనా అట్లాంటి వాళ్ళను వేరు వేరు పేర్లతో ఉంటారు. కనుక వాళ్ళ పేర్లను బట్టి వాళ్ళ ఉపాధులు, వాళ్ళ కర్తవ్యము, వాళ్ళ అనుగ్రహ స్థితి వేరువేరుగా ఉంటుంది. కనుక ఇతరమైన విగ్రహములను పెట్టి పూజించవచ్చు, తప్పులేదు. మరొక మాట, ఇప్పుడు దీపారాధన అంటే మీరు హారతి ఇవ్వడం కానీ, దీపాన్ని ఒక ఉపచారంగా దేవతకు చూపించిన తర్వాత ఎక్కడో ఈశాన్య మూలలో పెట్టడం అనేది నేను చెప్పలేను. కానీ దేవతామూర్తికి ఏ రకంగా దీపారాధన అంటే దీపం సమర్పయామి అని ఇవ్వడానికి ఒక పద్ధతి ఉంది. ఒక్కొక్క ఉపచారాన్ని
దేవతామూర్తికి ఏ రకంగా సమర్పించాలి అనే దానికి ఉపచార దర్పణంలో శాస్త్రసమ్మతమైన పద్ధతులు ఉన్నాయి. తర్వాత నేను తెలియజేస్తాను నాకు తెలిసినంత మట్టుకు. కానీ దీప సమర్పణ చేసిన తర్వాత ఆ మూర్తి దగ్గరనే పెట్టాలి, కానీ అదొక ఈశాన్య మూలకు వెళ్ళి తీసుకువెళ్ళి పెట్టాలి అని మాత్రం అది శాస్త్రసమ్మతం అవునో కాదో నేను ఖచ్చితంగా చెప్పలేను. కానీ అది అవసరం లేదు. ఆ దేవతామూర్తి దగ్గరనే మనకు అభిముఖంగా దేవుడు ఉంటాడు, మనం దేవునికి అభిముఖంగా ఉంటాము. అక్కడ ఈశాన్యము వాయవ్యము అనేది అక్కర్లేదు, దేవతామూర్తికి ఎదురుగా పక్కన పెట్టాలి. అంతేగాని ఎక్కడో బయటకు తీసుకెళ్ళి కానీ ఎక్కడో ఈశాన్య దిశలో కానీ పెట్టడం అనేది అంత అవసరం లేదు అని నా అభిప్రాయం అండి. అస్తు. మరో కాలర్ గురువు గారు. హలో, నమస్తే అండి. హలో, చెప్పండి. హలో, చెప్పండి, మీ పేరు చెప్పండి. అదే గురుగారి అరుణ అండి. మాట్లాడండి గురుగారితో. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అండి అరుణ గారు, చెప్పండి మీ సందేహం ఏమిటో. గురుగారండి, గవ్వలతోని లక్ష్మీదేవి పూజ చేస్తే మంచిదని ఒక దగ్గర విన్నాను. అలాగని నేను ఒక దగ్గర 108 గవ్వలు కాశీ వెళ్ళినప్పుడు తెచ్చాను. అయితే పూజ చేయొచ్చా చేయకూడదా, గవ్వలు అంటే ఒక టీవీలోనే వెళ్ళాను, పూజ చేస్తే మంచిది, గవ్వలతో పూజ చేస్తే లక్ష్మీదేవికి చాలా ఇష్టమని. అయితే తెచ్చాను, కానీ అది చేయొచ్చా చేయకూడదు మళ్ళీ ఎందుకు కొంచెం సంశయంగా ఉంది. ఒకవేళ గురుగారు నోటంత వింటే మంచిదనిచ్చి అది ఏ విధంగా చెయ్యాలి, ఎలాంటి నియమాలు తీసుకోవాలి. చూడండి, ఒక్క విషయాన్ని గుర్తుంచుకోవాలని నా ఉద్దేశం. తాంత్రికపరమైనటువంటి మంత్రపరమైనటువంటి శాస్త్రాలలో అనేక విషయాలు పొందుపరచబడి ఉన్నవి, సత్యములే. తాంత్రికపరమైనటువంటి పూజాధికములు నిర్వహించేటప్పుడు తగు యోగ్యత కూడా మనకు ఉండాలండి. ఏ కుర్చీలో పడితే ఆ కుర్చీలో మనం కూర్చోలేము. ఒక కార్యక్రమానికి సభకు వెళ్ళినప్పుడు ముందు వరుసలో మనలాంటి వాళ్ళం వెళ్ళి కూర్చుంటే, అయ్యా ఇది పెద్దవాళ్ళ కోసం నిర్దేశింపబడింది, మీరు వెనకాల కూర్చోండి అని నిర్వాహకులు చెప్తారు. ముందే మనం అక్కడ కూర్చోకుండా మన సీట్లో మనం కూర్చున్నాం అనుకోండి, మనల్ని లేపేవాళ్ళు ఉన్నారు. కనుక గవ్వలతో పూజించడం ఉంది, లేదంటలేను నేను. కానీ వాటిని తెచ్చారు మీరు, ఎవరో చెప్పారు, మీరు ఉద్దేశంగా మంచి కోరికతో తెచ్చారు. తెచ్చిన తర్వాత చెయ్యాల్సింది చెయ్యన్నా వద్దా అనేది సందేహం వచ్చింది. మీ ప్రశ్నలోనే మీకు సమాధానం ఉంది, నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అంటే చెయ్యడానికి మీకు మనసు రావడం లేదు, మీ అంతర్వాణే మీకు సమాధానం చెప్తోంది. కనుక మళ్ళీ ఏ గురువు గారినో అడిగి సంశయంలో పడవేయడం కంటే మీ అంతర్వాణి ప్రబోధించిన దానికే ప్రాధాన్యత ఇచ్చి తద్వారా పూజించడం మంచిది. కనుక మీకు గవ్వలతో పూజించాలి అని గట్టిగా మీ మనసుకు అనిపించింది అనుకోండి, అర్పించండి. సంశయం అనిపించింది అనుకోండి, పక్కన పెట్టేసి ఆ అమ్మవారికి దండం పెట్టి హాయిగా నా తప్పును మన్నించండి అని వేడుకోండి. అంతకంటే వేరొక సమాధానం లేదు. వస్తు. మరో కాలర్ గురుగారు. హలో, నమస్తే అండి. హలో గురుగారు, నిత్య పూజ నియమాల్ని గురించి వివరించండి. మనకు నరజన్మ దుర్లభమైనటువంటిది. ఈశ్వరుడు నిజంగా చెప్పాలి అంటే గోల్డెన్ ఛాన్స్ ఇది. ఒక చక్కనైనటువంటి సువర్ణావకాశము భగవంతుని ద్వారా మనకు లభించింది కాబట్టే మానవ దేహం లభించిందండి. అంటే గత జన్మలలో అనేక జన్మలు ఎత్తి చచ్చి బాధపడుతూ ఈ జీవుడు ఏం చేశాడంటే, పరమాత్మ ఇక ఈ అనేక జన్మలలో జన్మించి చచ్చి నేను అవస్థపడుతూ ఉన్నాను, నన్ను నీలో చేర్చుకోవడానికి యోగ్యత కలిగిన జన్మ ఇవ్వమని జీవుడు పరమాత్మను వేడుకుంటాడండి. అది చీమ కావచ్చు, దోమ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఈ జీవుడే అక్కడ ఉన్నది, వాడికి దీనికి తేడా లేదండి. కనుక అప్పుడు ఈశ్వరుడు కరుణించి, సరే మంచిది నాయన, నీలో బుద్ధి ప్రచోదనమై పరిపక్వ స్థితికి వచ్చావు కనుక ఇప్పుడు ఇస్తున్నానని ఈశ్వరుడు మనకు జీవత్వాన్ని ఇచ్చాడు, మానవ దేహాన్ని ఇచ్చాడు. దాంట్లో కూడా ఒకసారి మనం ఆలోచిస్తే
భరతవర్షే భరతఖండే నిత్య సంకల్పంలో చెప్తూ ఉన్నాం మనం. పవిత్రమైనటువంటి ప్రపంచంలో అత్యంత పవిత్రమైనటువంటి భరతఖండంలో భారతదేశంలో మనకు జన్మ లభించడమే గొప్పది. దాంట్లో ఒక ఉత్తమమైనటువంటి కుటుంబంలో, ఉత్తమమైన వంశములో, చక్కని గోత్రంలో మనకు జన్మను ప్రసాదించాడు ఈశ్వరుడు. మనం కోరుకున్నది అవునో కాదో తెలియదు, కానీ ఆయన మాత్రం మనకిచ్చాడు. పూర్వజన్మ జ్ఞానం మనకు లేదు కనుక ఆయన ఇచ్చిందే మహాప్రసాదంగా సంభవించాలి. కనుక పరమాత్మ దయతో మనకి మానవ జన్మ లభించింది. ఈ జన్మను ఉద్ధరించుకోవాలి, తిరిగి మళ్ళీ జన్మ లేకుండా చేసుకోవాలి. అందుకే చావులేని చదువు చదువవలయు అని ఒక మంచి మాట అనండి. చావురాని చదువు చదవవలయు. ఎటువంటి చదువు చదవాలి? ఇప్పుడు చదివే చదువులన్నీ గొప్పవే. ఆ చదువులలో ఉండేటువంటి మర్మమును ప్రహ్లాదుడు అంటాడు, చదువులోని మర్మమెల్లా చదువుమంటాడు ఆయన. చదువు వద్దనలే, ఎవరు అనలే, చదువుకోవాలి, తప్పకుండా విద్యను చదవాలి. కానీ విద్యలో ఉన్నటువంటి మర్మమేమిటో, ఆ విద్య యొక్క లక్ష్యమేమిటో, మన జన్మ యొక్క ధ్యేయమేమిటో, దాని యందు సరి అయినటువంటి లక్ష్యమును బుద్ధిని కలిగి ఉండాలి అనేది మన శాస్త్రము చెప్పినటువంటి వేద సనాతన ధార్మిక మార్గము. ఇవి మనకు అందుకోలేము గనుక భగవానుడైన నారాయణుడు వ్యాస భగవానుడయ్యే కృష్ణద్వైపాయనుడైన నామంతో జన్మించి వేదములను మనం చదివి అర్థాన్ని చేసుకోలేము కనుక సులభంగా అర్థం చేసుకోవడానికి పురాణ వాంగ్మయాన్ని అందించారు. అది కూడా మనకు కష్టమని మహర్షులు స్మృతులను అందించారు. ఇవన్నీ కష్టమని శంకర భగవత్పాదుల వారు అవతరించి అల్ప ప్రాణము కలిగిన అల్పాయుష్కుడైన శంకర భగవత్పాదుల వారు నిజానికి వారి నిర్దేశించిన ప్రారబ్ధానుభవం అంతే అయ్యుండుగాక అంతకంటే 3, 4, 10 రెట్ల ఆయువు పొంది ఈ కాశ్మీరం నుండి కన్యాకుమారి వరకు ప్రయాణం చేసి గొప్పనైనటువంటి మతాన్ని స్థాపించాడు, ధర్మాన్ని స్థాపించాడు. ఆ ధర్మంలో మనకు నిత్య పూజ తప్పకుండా చేయాలి. ప్రతివాడు అంటే ద్విజాతికి చెందినటువంటి ప్రతివాడు కూడా సంధ్యావందనం చేయాలి, నిత్య పూజ చేయాలి. ఒకవేళ నాకు యజ్ఞోపవీతం లేదు, ఆ సంస్కారానికి అర్హత లేదు అనుకునే వాళ్ళు పొద్దున లేవగానే ఉషకాలంలో స్నానము చేసి నీకు నచ్చిన నీ మనోభీష్టమైన నీకు అభీష్టమైనటువంటి దేవత ఫోటో కానీ మూర్తిని కానీ నీ ఇష్టంగా ఏదైనా సరే ఆ ఫోటోకు ఒకసారి నమస్కారం చేసి వేడుకోవాలి. భావము చేత పూజించటం వల్ల తప్పకుండా ఆ పూజ సిద్ధిస్తుంది. ఒక్కటే లక్ష్యం మనకు ఉండాల్సిందే, నాకు తెలిసి తెలియక నేను చేసే ప్రతి కర్మ ఈశ్వరారాధనగా మారాలి అనే భావము చేత ఉదయం లేచినప్పటి నుండి రాత్రికి పడుకునేంత వరకు మనము చేసే కర్మలన్నీ ఈశ్వరార్పణ బుద్ధితో గనుక చేయగలిగితే తిరిగి మళ్ళీ జన్మంటూ ఉండకుండా తప్పకుండా పరమాత్మను చేరుకునే సాయుధ్యం లభించి తీరుతుంది. వస్తు గురుగారు, ఇంతవరకు వచ్చి కాలర్స్ అందరికీ చక్కటి సలహాలు సూచనలు అందించడమే కాక ఎన్నో విషయాలు తెలియజేశారు. ధన్యవాదాలు. చాలా సంతోషం అండి, ధన్యవాదాలు. లోకా సమస్త సుఖినో భవంతు. ఇది ఇవాల్టి జ్ఞానవేదిక కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.